మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఆ మహాదేవుని మహాదేవుని యొక్క మహాకృప మీ అందరి మీద ప్రభు వారి గురించి నడిపించును గాక. దేవాతి దేవుడు మనలను ప్రేమించిన వాగ్దానము 33వ కీర్తన 9వ వచనములో దేవాతి దేవుడి వాగ్దానాన్ని ఇస్తున్నాడు. ఆయన మాట సెలవీయగా దాని ప్రకారం ఆయన ఆజ్ఞాపించగానే కార్యము స్థిరపరచబడెను. ఆమేన్. దేవుడి యొక్క వాగ్దానం మీ అందరి జీవితంలో ప్రభువారు నెరవేర్చునుగాక. ఆయన మాట సెలవీయగా దాని ప్రకారం ఆయన మాట అంటే ఈ భూమి కలిగింది, ఆ మాట అంటే ఆకాశము కలిగింది. ఆయన మాట సెలవీయగా మానవుడు బ్రతికాడు, మానవుడు సలించాడు, మరి జీవరాశులు కూడా వచ్చాయి. ఆయన మాట ప్రకారముగా సమస్తమును కూడా కలుగుతున్నాయి. ఆయన మాట సెలవిస్తే రోగాలు మటుమాయమవుతాయి. ఆయన మాట సెలవిస్తే ఒక మానవుని యొక్క దరిద్రము పోతుంది. ఆయన ఏదైనా చేయగలిగిన దేవుడు, ఆయనకి అసాధ్యమైనది లేదని లేఖన భాగము మనకి సెలవిస్తూ ఉన్నది. అలాంటి దేవుణ్ణి ఆశ్రయించిన ప్రతి వారి జీవితంలో వారు అనుకున్న కార్యాలు జరుగుతాయి. అందుకని ఆయన అంటున్నాడు, ఆయన ఆజ్ఞాపించగానే కార్యము స్థిరపరచబడును. ఆయన ఆజ్ఞ ఇస్తేనే నీ జీవితంలో మీ కుటుంబంలో ఆ కార్యాలు జరుగుతున్నాయి, లేకపోతే కార్యాలు జరగవు. మీరు అనుకున్న కార్యాలు ఈ దినము జరుగుతున్నాయి. మీరు వెళ్ళిన కార్యము మరి సఫలమవుతుంది. మీరు అనుకున్న ప్రతిదీ కూడా నెరవేర్చబడుతుంది అనండి. దాని అర్థం ఏంటో తెలుసా? ఆయన మీతో ఉన్నాడని. ఆయన మీ పక్కన ఉండి మీ కార్యాలు ప్రతిదినము దీనిలో ఇచ్చిన వాగ్దాన ప్రకారముగా స్థిరపరుస్తున్నాడు. ఆ కారణం చేతనే మీరందరూ కూడా చాలా మంది అంటారు, ఏమన్నా నేను పలానా విధంగా సెటిల్ అయ్యాను అంటే దాని అర్థం నేను అలా స్థిరపడ్డాను అంటే స్థిరత్వాన్ని దయచేసిన వాడు ఎవడండి? దేవుడు. కనుక అలాంటి స్థిరత్వము ఏ మానవుడికైతే కావాలో ఆ మానవుడు దేవునిలో జీవించాలి. దేవునిలో జీవించినట్లయితే దేవుని వాగ్దానాలు వారితో ఉంచి దేవుడు వారిని ఘనపరుస్తాడు. అలాంటి కృపా భాగ్యములు ఈ దినము అందరికి ఇచ్చి నడిపించును గాక. ప్రేమ కలిగిన ప్రభు మీకు వందనాలు. నాయన ఈ దినమంతా నీ ప్రియబిడ్డలతో ఉన్నాడు. నీ కరుణ, నీ కటాక్షము ప్రతి వారి మీద ఉంచండి నాయన. వ్యాధిగ్రస్తులతో నాయన, అనారోగ్యవంతులతో నాయన మీరు ఈ దినమంతా ఉన్నాడు. శుభకార్యములు, ఆశ్చర్య కార్యములు నాయన ప్రభా నాయన ప్రతి వారి జీవితంలో జరిగించండి నాయన. ఎవరి పట్ల ఏ వ్యతిరేకతలు అయితే ఉన్నాయో అవి లేకుండా ఈ దినము చేయండి నాయన. ప్రభు వారు వెళ్లే త్రోవలు సరళం చేసి నడిపించమని, ఘనత మహిమలు మీరే పొందుకొనమని యేసు నామమున నడుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారులైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మిక సహవాసము, సన్నిధి దేవుని ప్రేమించిన ప్రతి వారి మీద ఆయన సంకల్పములో నెరవేర్చునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ఉదయకాల శుభములు.